వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. మిస్టర్ ఫెర్రీ వెళ్ళిపోవడంతో మిస్ స్మిత్ని మందలించి 1000 టైమ్స్ అపాలజీ చెప్తూ లెటర్ రాసి అది బెన్కి ఇవ్వమని మిస్ స్మిత్తో హీరో చెప్తారు. దాంతో ఆవిడ సరే అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ని చూసి ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావని అడుగుతారు. తాగిన మత్తులో ఉన్న ఆవిడ అందుకు నా దగ్గరికి వస్తే నీకు ఆ విషయం చెప్తాను అని అంటుంది. దాంతో అతను దగ్గరగా వెళ్తారు. అప్పుడే అతని చెవిలో ఇడియట్ అని ఆవిడ తిడుతుంది. అప్పుడు అతను ఏంటి ఎల్నార్, ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవాలనుకుంటున్నావా అని అనగానే అప్పుడు ఆమె నేను ఎక్స్ప్రెస్ డెలివరీని అందుకున్నాను ఇడియట్ అని తిడుతుంది. తిడుతూ అలాగే అతని మీద వాలిపోతుంది. తాగితే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, మళ్ళీ ఎందుకు అలా తాగడం అని అంటుండగానే బెన్ కార్తో పాటు అక్కడికి వస్తారు. దాంతో ఆమెని హీరో ఎత్తుకుని వెళ్ళి కారులో పడుకోబెట్టి మీ ఇల్లు ఎక్కడో చెబితే మీ ఇంట్లో నేను డ్రాప్ చేస్తామని అంటారు. ఆమె స్పృహలోకి రాకపోయేసరికి లేపడానికి చాలా ట్రై చేస్తారు. ఆ సమయంలోనే సడన్ గా బ్రేక్ వేయడంతో వాళ్ళిద్దరూ లిప్ టు లిప్ కిస్ చేసుకుంటారు. దాంతో హీరో షాక్ అవుతారు. ఆ తర్వాత హీరోయిన్ ఫోన్ని తీసుకుని వాళ్ళ గ్రాండ్ మదర్కి కాల్ చేసి ఇంటి అడ్రస్ చెప్తే మీ గ్రాండ్ డాటర్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పగానే ఆవిడ అడ్రస్ చెప్తారు. దాంతో హీరోయిన్ని ఇంట్లో డ్రాప్ చేస్తారు. ఆమె దిగలేని పరిస్థితిలో ఉండేసరికి ఆమెని ఏకంగా ఎత్తుకుని వెళ్ళి తన బెడ్ మీద పడుకోబెడతారు. ఆ టైంలోనే పక్కనే ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ని చూస్తారు. అప్పుడు హీరోయిన్ గ్రాండ్ మదర్ వచ్చి అక్కడ నిలబడగానే ఎలనార్ మ్యారీడా అని హీరో అడుగుతారు. అప్పుడు అవును, ఇదిగో ఆ ఫోటోలో ఉన్నవాడే ఎలనార్ హస్బెండ్, పెళ్లి చేసుకుని వెళ్ళి 1 year అయింది, ఇంతవరకు కలవనే లేదు అని చెప్పేసరికి అందులో ఉన్న ఫోటోని చూస్తారు. ఆ ఫోటో బ్లర్గా ఉండటంతో అతనికి ఏమీ అర్థం కాక పెళ్ళై కూడా నన్ను మళ్ళీ లైక్ చేస్తుందా ఈ అమ్మాయి అని అనుకుని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్లో హీరోయిన్ అతనికి గుడ్ మార్నింగ్ చెప్తున్నా హీరో ఆమెను చూడకుండా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడే ఉన్న స్టాఫ్ లో కొంతమంది అమ్మాయిలు వాళ్ళు ఎదురులేని మనుషులు అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అంత సీన్ లేదన్న విషయం వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఆ టైంలో మిస్ స్మిత్ అక్కడికి వచ్చి ఎలనార్ మిస్టర్ హాటన్ పెళ్ళైన వ్యక్తి, అలాంటి వ్యక్తితో కాస్త డిగ్నిటీతో ప్రవర్తించడం నేర్చుకో అని అనేసరికి హీరోయిన్ మీరు అనుకున్నట్లు బాస్ కి నాకు మధ్య ఏమీ లేదు, ఆయన చాలా అమాయకులు అని వాళ్లతో అంటుంది. అలా అని నువ్వు మాతో అంటున్నావు కానీ ఆయన నిన్ను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు అని అమ్మాయిలంటారు. మేమిద్దరం చాలా అమాయకులం, మా ఇద్దరి మధ్య మీరు అనుకున్నట్లు ఏమీ జరగట్లేదు అని హీరోయిన్ గట్టిగా చెప్పి కూర్చుంటుంది. ఆమె వర్క్ చేసుకున్న సమయంలో హీరో వెనక నుండి వచ్చి ఇది మిస్టర్ వెన్ హిన్ఫో, ఈ ఫైల్ అతనికి 3 days లో హ్యాండ్ ఓవర్ చేసి డీల్ ఓకే చేసుకుని వచ్చావంటే నేను నిన్ను జాబ్ లో పర్మనెంట్ చేస్తాను అని అంటారు. అందుకు ఆమె నేను ఖచ్చితంగా పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి గట్టిగా స్మైల్ ఇస్తుంది. దాంతో అతను ఆపు అని సీరియస్గా చెప్తారు. నువ్వు ఆల్రెడీ పెళ్ళైన ఆడదానివి, మళ్ళీ నన్ను చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు అని అతను అనేసరికి నేను అలా నవ్వడం వల్ల ఏదైనా ప్రాబ్లమా అని ఆవిడ అనగానే అవును అని అంటారు. అందుకు ఆవిడ అయితే ఇక మీదటి నుండి నేను నవ్వను, సరే అయితే మీకోసం కాఫీ తీసుకొస్తాను అని చెబుతుంది. అందుకు అతను ఏం అవసరం లేదు మిస్ స్మిత్, ఈ క్షణం నుండి మీరు నా కాఫీ ఇన్ఛార్జ్గా ఉంటారు అని ఆవిడతో అంటారు. దాంతో మిస్ స్మిత్ ఓకే సార్ అని అంటుంది. ఆ తర్వాత హీరో కోసం ఆవిడ కాఫీని కలుపుతూ అందులో డ్రగ్స్ ని కూడా మిక్స్ చేసి అతనికి ఇచ్చేస్తుంది. అతను కూడా తాగేస్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ హీరో దగ్గరికి సిగ్నేచర్ కోసం వస్తుంది. ఆ టైంలో అక్కడున్న మిస్ స్మిత్ ని చూసి మిస్టర్ హాటన్ ఎక్కడా, ఈ డాక్యుమెంట్స్ లో ఆయన సిగ్నేచర్ చేయాల్సి ఉంది అని అనగానే మిస్టర్ హాటన్ చాలా టూ మచ్ గా డ్రింక్ చేశారు, దాంతో చామ్స్ హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అని ఆవిడంటుంది. దాంతో హీరోయిన్ ఐ గాట్ ఇట్ అని చెప్పి హోటల్కి బయలుదేరుతుంది. ఇంతలో మిస్ స్మిత్ ఎవరికో కాల్ చేసి ఎలనార్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది, నేను మిస్టర్ హాటన్ ఫోన్ నుండి మిసెస్ హాటన్కి నేనే మెసేజ్ చేస్తాను అని చెప్తుంది. మిస్టర్ హాటన్ ఎలనార్ ఇద్దరు కలిసి ఉన్న టైంలో నువ్వు ఎలాగన్నా మిసెస్ హాటన్ని తీసుకెళ్లి వాళ్ళిద్దరిని చూపించు అని ఆ కాల్లో ఉన్న వ్యక్తికి చెప్తుంది. ఆ తర్వాత కాల్ కట్ చేసి ఆ తర్వాత తనలో తానే నా ప్లాన్ సక్సెస్ అయితే మిసెస్ హాటన్ బాస్ని వదిలేస్తుంది, ఎలనార్ నువ్వు బుక్ అయినట్టే అని నవ్వుకొని మిస్టర్ హాటన్ వాళ్ళ వైఫ్కి అతని ఫోన్ నుండే మీ హస్బెండ్ చామ్స్ హోటల్లో రూమ్ నెంబర్ 506లో తను ఉంచుకున్న అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నారు అని మెసేజ్ పెడుతుంది. ఆ టైంలో హీరోయిన్ హోటల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ మెసేజ్ ని చూసుకుంటూ వస్తున్న ఆవిడ్ని అమ్మాయి మిస్టర్ హాటన్ ఈ రూమ్ లోనే ఉన్నారు అంటూ బలవంతంగా హీరోయిన్ ని ఆ రూమ్ లోకి నెట్టేసి బయట లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎంత డోర్ నాక్ చేసినా కూడా ఆవిడ ఓపెన్ చేయదు. లోపల వస్తున్న సౌండ్స్ ని చూసి లోపల చూడగా అక్కడ హీరో వాష్రూమ్ లో షవర్ కింద నిల్చొని ఉంటారు.
అప్పుడు హీరోయిన్ ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటూ అక్కడికి వెళ్తుంది. ఆ టైంలో అతను అమాంతం ఆవిడ మీద వచ్చి వాలిపోతారు. అతన్ని టచ్ చేసి చూసిన తర్వాత హీరోయిన్ నీ ఒళ్ళంతా కాలిపోతుంది, మనం ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని వెళుతుండగా అతను ఆవిడ్ని వెనక్కి లాగి ఆవిడతో కొంచెం చనువుగా బిహేవ్ చేస్తారు. హీరోయిన్ తప్పించుకోలేకుండా అక్కడే చిక్కుకుపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. అప్పుడే మిస్ స్మిత్ కి ఒక కాల్ వస్తుంది. మీరన్నట్టు మిస్టర్ హాటన్ వాళ్ళ వైఫ్ ఇక్కడికి రాలేదు అని కాల్లో ఉన్న అమ్మాయి చెప్పగానే ఈవిడ షాక్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమైతే ఈ సమయానికి మిస్టర్ హాటన్ అండ్ ఎలనార్ ఇద్దరు క్లోజ్ అయి ఉంటారు అని పిచ్చి కోపంతో అరుస్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ స్పృహలోకి వస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే పక్కన హీరోని గమనించి వామ్మో ఎంత పని జరిగిపోయింది అని షాక్లో దూరంగా వెళ్ళి నిల్చుంటుంది. ఇప్పుడు ఆవిడికి ఒక థాట్ వస్తుంది. కొంపతీసి ఎవరైనా కావాలని ఇదంతా చేశారా, అతనికి డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా? అవును, నిన్న నైట్ నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కదా, రూమ్ నెంబర్ 506లో నా మిస్టీరియస్ హస్బెండ్ ఉన్నారని కదా చెప్పింది. మరి మిస్టర్ హాటన్ ఎందుకున్నారు? ఇది మిస్టర్ హాటన్ రూమే కదా. కొంపతీసి నా మిస్టీరియస్ హస్బెండ్ మిస్టర్ హాటన్నేనా? ఒకసారి కాల్ చేసి క్లారిటీ తీసుకుంటే పోలే అని అనుకుని ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ కాల్ని మిస్ స్మిత్ లిఫ్ట్ చేస్తుంది. అవతల లేడీ మాట్లాడుతుందని అర్థం చేసుకున్న హీరోయిన్ ఇది నా హస్బెండ్ ఫోన్, ఇది మీ దగ్గర ఎందుకుంది అని హీరోయిన్ అడుగుతుంది. అందుకు ఆవిడ ఎందుకంటే ఇప్పుడు మీ హస్బెండ్ నా బెడ్ మీద నాతో ఉన్నాడు అని స్మిత్ చెప్పగానే హీరోయిన్ ఓహో అవునా అని చెప్పి తింగర్దిలాగా కాల్ కట్ చేస్తుంది. దాంతో స్మిత్ మిస్టర్ హాటన్ వైఫ్ ఇలాంటి విషయాల్ని సహించలేదు, ఖచ్చితంగా డైవర్స్ ఇవ్వడానికి ప్రాసెస్ మొదలు పెట్టేస్తుంది అని తనలో తాను అనుకుని హీరో ఫోటోకి కిస్ చేస్తుంది. మరోవైపు హీరోయిన్ అమ్మయ్య అయితే నా మిస్టీరియస్ హస్బెండ్ మిస్టర్ హాటన్ కాదు, దేవుడా తప్పించుకున్నాను. నా మిస్టీరియస్ హస్బెండ్తో పోల్చుకుంటే మిస్టర్ హాటన్కి చాలా చెడ్డ గుణాలు ఉన్నాయి. ఇతను నా మిస్టీరియస్ హస్బెండ్ అయ్యుంటే నేను చచ్చేదాన్రా బాబు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడు నిద్ర 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 అని అనుకుంటూ అతని ముక్కుని చేతితో నిమురుతూ ఉంటుంది. దీంతో ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.